హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడు టాక్స్. బైకర్ మూవీ రివ్యూ. సినిమా ఎట్లుంది అంటే అట్లానే ఉంది. క్లీన్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై బెస్ట్ సెకండ్ హాఫ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనుకుంటా, నాకు తెలిసి ఒక మూవీలో మన కళ్ళ ముందు మూవీ జరుగుతుంటే యాక్టర్స్ పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని పక్కన పెట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాను నేను. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మిర్చి మూవీకి, రేస్ గుర్రం మూవీకి, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఈ సినిమాకే వచ్చింది నాకు అది. యూవీ ప్రొడక్షన్ నుంచి ఒక కంటెంట్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ వస్తే కొద్దిగా మంచి కంటెంటే వస్తుంది అన్న ఫీలింగ్ తెప్పించింది ఈ సినిమా. బట్ చాలా మంది జెర్సీ మూవీతో పోలుస్తున్నారు. సో జెర్సీ మూవీ అంత ఉందా లేదా, అండ్ ఆల్సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ రాజశేఖర్ గారు ఇచ్చిన కంబ్యాక్ రియల్గానే కంబ్యాక్గా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ అనే గేరేసి వీడియోని స్టార్ట్ చేయండి. యాజ్ యూ ఆల్ నో, ఆల్రెడీ మీరు టీజర్లో చూసినట్టు హీరో ఒక బైక్ రేసర్. కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో తన రేసింగ్ వదిలేస్తాడు. మళ్ళీ తన కొడుకు తన తండ్రిని హీరోగా చూడాలనుకున్నప్పుడు మళ్ళీ తన రేసింగ్ స్టార్ట్ చేస్తాడు, లేదా తన ఫాదర్ కోసం స్టార్ట్ చేస్తాడు. ఇది మీకు అందరికీ తెలిసిన ప్లాటే ట్రైలర్ వల్ల. కథ అంతా ట్రైలర్లో చాలా ఈజీగా అర్థమైపోతుంది కదా, ఏముందులే బొక్క అనుకుని వెళ్ళి కూర్చున్నాం. బట్ తెలిసిన కథ అవ్వటం వల్ల, ఆల్రెడీ కథ ఎలానే ఉంటుంది అని మనకి చెప్పడం వల్ల, మన మైండ్ సెట్లో అలా ఫిక్స్ అయ్యి ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ కథ మనకి ఇంకొంచెం క్లియర్గా అర్థం అవటం స్టార్ట్ చేస్తుంది. మంచి మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లాంటివి ఏవీ లేవు. బట్ మనం ఏదైతే అనుకుంటామో ఆ అనుకున్న దానికి ఇంపాక్ట్ మాత్రం కొంచెం గట్టిగా ఇచ్చి వదులుతారు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందు టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ ఈ సినిమాకి, మ్యూజిక్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ దిస్ మూవీ. రేసింగ్ సీన్స్ జరుగుతున్నప్పుడు కానీ, లేదంటే ఎమోషనల్ సీన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు ఆ డెప్త్ తెలిసేలా చేస్తుంది, చాలా గట్టిగా ఇస్తుంది. అండ్ యు నో వాట్, మూవీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎంటైటిల్స్ పడుతుంటే థియేటర్లో దిగే మనుషులు ఉంటారు కదా, థియేటర్ నుంచి కిందకి దిగే వాళ్ళు నెమ్మదిగా వైబ్ అవుతూ స్లోగా దిగుతున్నారు. ఆ మ్యూజిక్ వైబ్ అవుతూ చాలా ఇయర్స్ తర్వాత చూసాను నేను అలాగా. సినిమాకి వెన్నుముక్క అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలండి. బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ విషయానికి వస్తే, ముఖ్యంగా పాటల విషయానికి వస్తే 2, 3 ఉన్నాయి, కోపం వచ్చేసింది. 3దైనా పర్లేదు కానీ 2 పాటలు వచ్చాయి, కోపం వచ్చింది. అంటే కథ ఇది అని చెప్పి మనకి కరెక్ట్గా కూర్చోబెట్టి మంచి కథ చెప్తున్నప్పుడు మధ్యలో కట్టపన్న సాంగ్ అనే లాజిక్ ఉంటుంది కదా, ఆ దరిద్రగొట్టు లాజిక్తో ఒక 2 సాంగ్స్ వస్తాయి. ఎందుకంటే కథ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది కదా అనుకుంటున్న టైంలో మళ్ళీ పాటలు వచ్చి ఇంక సర్లేని కాసేపు కూర్చోబెడతాయి. 3 నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. కాకపోతే అది ఈ మధ్య కొద్దిగా వైరల్ అవుతున్న సాంగ్స్ కాబట్టి ఇంకేదో 4 కింద అందరికీ నానుతుంది కాబట్టి ఏదో చల్తా అన్నట్టు వదిలేసాం. బట్ సెకండ్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ సినిమాటోగ్రఫీ అండి. అబ్బా, గత్తర్ లేపాడు. ఏమన్నా ఫైటింగ్ చేసినావా, గత్తర్ లేపినావు, చింపేసినావు పో. ఒక రేసింగ్ అనే వరల్డ్లోకి, ఆ యూనివర్స్లోకి పెద్ద మాట ఏమో, బట్ ఆ రేసింగ్ అనే వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళడం అంత ఈజీ కాదండి. ఏదో 4 మట్టి రోడ్లు పెట్టేసి, చుట్టూ జనాలను పెట్టేసి, చిన్న చిన్న జెండాలు పట్టుకుని గట్టిగా కేకలేసేసి ఆ మౌంటైన్లు షూట్ చేసేసి పెట్టేయడం చాలా ఈజీ. బట్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడం, ఆ ఎమోషన్ మనకు అర్థమయ్యేలా చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎస్పెషల్లీ బైక్ రేస్ సీన్స్ని క్యాప్చర్ చేసే విధానం ఉంటుంది సూపర్. అసలు మనం నిజంగా ఫీల్ అవుతాం, ఆ టెన్స్ ఫీల్ అవుతాం. మొదటి రేస్ దగ్గర నుంచి క్లైమాక్స్లో వచ్చే లాస్ట్ రేస్ వరకు కూడా ఆ రేస్ని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాము అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ, మీకు ఈ పాయింట్ అంతలా అక్కర్లేదేమో, బట్ స్టిల్ నాకు సర్ప్రైజింగ్లీ చాలా చోట్ల అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ఇలా బైక్ రేసులు జరుగుతున్నప్పుడు కానీ మాక్సిమం డచ్ షాట్స్ పెడతారు టు మేక్ ఫీల్ ఆడియన్స్ దట్ అమ్మో నిజంగానే ఏదో అయిపోయింది అన్న మూమెంట్ తీసుకోవడానికి డచ్ యాంగిల్ నుంచి ఇలా మైండ్కి తీసుకొస్తారు. బట్ అవి ఏవీ లేవు. అవి ఏమీ లేకుండా కూడా యాజ్ ఇట్ ఈస్ రియల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో, ఒక బైక్ స్కిడ్ అయితే ఎలా పడుతుందో ఎగ్జాక్ట్గా అలాగే తీసుకుంటూ వచ్చారండి. ప్రాపర్గా కొరియోగ్రఫీ చేశారు. కుడోస్ టు ద టీమ్ అని చెప్పాలి. అండ్ థర్డ్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ పర్ఫార్మెన్సెస్ అండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ నిజంగానే మనం వాళ్ళ ఎమోషన్ని ఫీల్ అవ్వగలిగేలా చేశాయి. నాట్ ఓన్లీ మాల్విక గారు ఆర్ ఆ కిడ్ ఎవరైతే ఉన్నారో శర్వానంద్ గారు, వీళ్ళ మాత్రమే కాదు, రాజశేఖర్ గారితో సహా. అండ్ రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే హీ ఈజ్ అ లెజెండరీ యాక్టర్ అండి. హీ ఈజ్ అ బెస్ట్ యాక్టర్. మీరు అప్పుడు అనుకోండి, ఇప్పుడు అనుకోండి, ఎప్పుడన్నా అనుకోండి, ఆయన ఎమోషన్స్ని డెలివరీ చేయాల్సినప్పుడు కరెక్ట్గా డెలివరీ చేస్తారో, కోపాన్ని చూపించాలనుకున్నప్పుడు చాలా కరెక్ట్గా చూపిస్తారు. అందుకే ఆయనకి యాంగ్రీ యంగ్ మ్యాన్ అని అప్పట్లో పేరు. బట్ ఆ లెగసీని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం అనేది అంత ఈజీ కాదండి. మీరు క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, ఎమోషనల్ అయ్యే షాట్. సినిమా అంతా త్రూఅవుట్ మూవీ అంతా కోపంగా చూపించి లాస్ట్లో మాత్రమే కొడుకుతో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది, బాగుంటుంది. బట్ వాట్ మేక్స్ మీ సర్ప్రైజ్ దిస్ కళ్ళల్లో, ఎప్పుడు మీరు పాత రాజశేఖర్ గారి సినిమాలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎమోషన్ని హోల్డ్ చేస్తూ యాక్ట్ చేయడం అనేది చాలా రేరెస్ట్ థింగ్ అండి. సీనియర్ హీరోస్కి మాత్రమే ఆ మ్యాజిక్ తెలుసు. ఎమోషన్ని హోల్డ్ చేస్తూనే, ప్రేమ చూపిస్తూనే ఎమోషన్ని పండిస్తారు. యాక్ట్ చేయాలి, ఎమోషన్ని హోల్డ్ చేయాలి, ఏడవాలి, అట్ ద సేమ్ టైం ఆ 3 కూడా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చేయాలి. ఇవి కొంతమంది సీనియర్ యాక్టర్స్కి వాళ్ళకి మాత్రమే తెలిసిన కిటిక్ అని చెప్పొచ్చు. అసలు అవన్నీ భలే హ్యాండిల్ చేస్తారు. నాకెందుకో ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఎవరైనా సరే రాజశేఖర్ గారిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మంచి అవుట్పుట్, మంచి ప్రాజెక్టు బయటకు వస్తుందని నా బలమైన ఫీలింగ్.
ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫోర్త్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ప్రొడక్షన్ అండి. యూవీ వాళ్ళు పెడతారు చూడండి, డబ్బు కరెక్ట్గా కనబడుతుంది. హీరో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, అబ్బా ఎన్నిసార్లు చెప్తారా, హీరో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆ రూమ్స్ కానీ, వాళ్ళు ఉన్న ఇల్లులు కానీ, లేదంటే ఈ రేసులు జరిగే ఏవైతే ఉంటాయో ఆ లొకేషన్స్ కానీ, ప్రాప్స్ కానీ, ప్రతి దాంట్లో కూడా ఆ రిచ్నెస్ని క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కథ ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో ఆ ప్రాంతానికి సంబంధించిన రిచ్నెస్ని క్లియర్గా చూపిస్తారు. ఫర్ మీ బైకర్ ఈజ్ నాట్ అన్ యావరేజ్ మూవీ అండి, బాగుంది, నిజంగానే బాగుంది. అక్కడక్కడ మీకు జెర్సీ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుందేమో కానీ, బట్ ఇట్ హిట్స్ యువర్ హార్ట్ అండి. కమింగ్ టు నెగిటివ్స్ అని చెప్పలేను కానీ 2 కంప్లైంట్స్. ఒక కంప్లైంట్ మాత్రం ఎప్పుడు తరచూ ఉంటుంది, శర్వానంద్ గారి యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చూసేసాం ఆల్రెడీ, ఆయన ఇలా సెటిల్డ్గా చేయటం, ఎమోషనల్గా చేయటం, ఇవన్నీ చేసేసారు, ఆల్రెడీ చూసేసాను. ఎప్పుడు ఆ లిమిట్ వరకు వచ్చి కరెక్ట్గా అక్కడ వరకు చేసి, అంటే ఆ పాత్ర ఎంత కోరుకుంటుందో అక్కడ వరకు చేసి వెనక్కి వచ్చేస్తారు. బట్ దాన్ని కొంచెం పుష్ చేస్తే ఇంకొంచెం మంచి ఎక్స్ప్రెషన్ వస్తుందేమో, ఇంకొంచెం మంచిగా మనల్ని నమ్మించగలరేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్, విలన్ కూడా కాదు, హీరోకి ఒక ప్రత్యర్థి ఉంటాడు బైకరు. ఒక టైం వచ్చేటప్పటికి ఇతను హీరోలాగా అనిపిస్తాడు, హీరో మనకు విలన్లాగా అనిపిస్తాడు అనమాట. ఇది చాలామంది రివ్యూస్ చెప్పారు, అంతేముంటుందిలే అనుకుని వెళ్ళాను కానీ హీ టర్న్స్ టు బి ఎ రియల్ హీరో అండి. సడన్గా హీరో అయిపోతాడు ఇతను, సడన్గా మనోడు విలన్ అయిపోతాడు అనమాట. అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండు. విలన్కి ఒక ఎలివేషన్ సీన్ పడుతుంది, బైక్ రేస్, ఒక నైట్ బైక్ రేస్ జరుగుతున్నప్పుడు ఒక విలన్కి మంచి సీన్ పడుతుంది. ఆ సీన్ హీరోకి పడి ఉంటే భలే ఉందనరా బాబు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది. అంటే స్పోర్ట్ని, గెలుపుని అంత పిచ్చగా ప్రేమించేవాడు హీరో అయ్యి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్నట్టు, వితిన్ సీన్ వచ్చాడేంటి, ఎనీహో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్నట్టు ఇంకంతే, అలా రాసుకున్నారు కాబట్టి అది అలా జరిగిందేమో. బట్ చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఈ ఫ్రెండ్ రోల్ ఎవరు చేస్తారో తెలియదు కానీ ఫ్యూచర్లో చాలా గట్టిగా కనబడతాడు అనుకుంటా నాకు తెలిసి, అది కూడా మన వాళ్ళు సరిగ్గా వాడుకుంటే. అండ్ ఇలాంటివి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, బట్ ఎందుకో సినిమా చూస్తున్నంతసేపు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ అండి. మనం ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాకి వెళ్తాం, బోతద్దం పెట్టి బొక్కెట్టి ఇందులో అది ఉంది, అందులో ఇది ఉంది, ఇది ఇంత రిచ్గా ఉందని చెప్తే చాలా చండాలంగా అనిపిస్తుంది నాకు. ఎందుకో సినిమాకి వెళ్ళేది ఎంటర్టైన్ అవ్వడానికి, అది మరీ బొక్కలా ఉంటే తప్ప మనుషులు టెక్నాలజీ గురించి కానీ బొక్కల గురించి కానీ మాట్లాడరు. అది బాగుంటే ఎవడేం మాట్లాడకుండా మెదలకుండా బయటకు వచ్చేస్తాడు హ్యాపీగా. అండ్ అలా హ్యాపీగా బయటకు వచ్చే సినిమాల్లో ఒకటే ఈ బైకర్. సో ఈ వీకెండ్ మీరు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుంటే, లేదా మినిమం గ్యారంటీ ఉన్న మూవీకి వెళ్ళాలనుకుంటే కనుక గో వాచ్ బైకర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రేసింగ్కి సంబంధించిన సినిమాల్లో ఏది ఇష్టమో అనేది కామెంట్ చేయండి, అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.